వెల్కమ్ టు లీలాస్ కుక్ బుక్. ఈరోజు మన రెసిపీ పూతరేకులు. ఈ పూతరేకుల్ని ప్రత్యేకమైన కుండ పైన తయారు చేస్తూ ఉంటారు. ఇంట్లో మనకి కుండ అనేది అందుబాటులో ఉండదు కాబట్టి ఈరోజు మనం కుండ లేకుండా దోసపెనం పైన ఈ పూతరేకుల్ని ఎలా పర్ఫెక్ట్గా చేసుకోవాలో చూద్దాము. సో వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూస్తే మీరు కూడా పర్ఫెక్ట్గా ఇంట్లోనే పూతరేకుల్ని తయారు చేసుకోవచ్చు. ఈ రెసిపీ కోసం ముందుగా మనం రైస్ని నానబెట్టుకోవాలి. దీనికోసం ఇక్కడ నేను 1 కప్ రైస్ తీసుకున్నాను. ఈ రైస్ని 2 సార్లు వాష్ చేసుకున్న తర్వాత ఇందులో వాటర్ యాడ్ చేసుకొని కనీసం 5-6 గంటలైనా నానబెట్టుకోవాలి. లేదంటే నైట్ మొత్తం నానబెట్టుకొని తెల్లారి చేసుకోవచ్చు. ఈ బియ్యం నానడానికి ముందే మనం పూతరేకుల్లో కావాల్సిన స్టఫింగ్ని రెడీ చేసుకోవాలి. దీనికోసం 1 కప్పు షుగర్లో 4 ఇలాచీలను యాడ్ చేసుకొని దీన్ని మెత్తగా పౌడర్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఈ షుగర్ పౌడర్తో పాటు నెయ్యి అలానే డ్రై నట్స్ కూడా కావాలి. ఈ డ్రై నట్స్ని చిన్న చిన్న పీసెస్గా కానీ లేదా మెత్తగా గ్రైండ్ కూడా చేసుకోవచ్చు. మీకు నచ్చిన ఏ డ్రై నట్స్నైనా వాడుకోవచ్చు. స్టఫింగ్స్ అన్నీ రెడీ అయిపోయాయి కదా, ఇప్పుడు మనం బ్యాటర్ని రెడీ చేసుకుందాం. ఇప్పుడు రైస్ని గ్రైండ్ చేసుకోవాలి. రైస్లో కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుంటూ దీన్ని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఈ పూతరేకుల బ్యాటర్ చాలా సాఫ్ట్గా ఉండాలి. అప్పుడే మనకి ఇవి పర్ఫెక్ట్గా వస్తాయి. ఒకేసారి వాటర్ని ఎక్కువగా పోయకుండా కొద్దిగా యాడ్ చేసుకుంటూ ఈ బ్యాటర్ని చాలా సాఫ్ట్గా గ్రైండ్ చేసుకోవాలి. మనం మొదటిసారి ఈ పూతరేకుల్ని ట్రై చేస్తున్నప్పుడు తక్కువ బియ్యంతో ట్రై చేయటం మంచిది. మన పిండి కూడా రెడీ అయిపోయింది. చూసారు కదా, ఇందులో ఎటువంటి బరకలు లేకుండా మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. ఈ పిండిని ఇప్పుడు మనం వెడల్పుగా ఉండే ట్రేలో పోసుకోవాలి. ఇప్పుడు ఈ పిండిలో మనం కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకోవాలి. వాటర్ని యాడ్ చేసుకున్న తర్వాత దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలి. పూతరేకుల పిండి గట్టిగా ఉండకూడదు, బాగా పల్చగా ఉండాలి. అప్పుడే మనకి పూతరేకులు అనేవి పల్చగా వస్తాయి, లేదంటే అవి మందంగా వస్తాయి. బ్యాటర్ కన్సిస్టెన్సీ ఇక్కడ చూపిస్తున్న విధంగా ఉంటే సరిపోతుంది. బ్యాటర్ రెడీ అయిన వెంటనే పూతరేకుల్ని వేసుకోవాలి. ఈ పూతరేకులు వేసుకోవడానికి మనకి కాటన్ క్లాత్ కావాలి. ఇది మనం వేసుకునే ప్యాన్ సైజులో ఉండాలి. మరీ పెద్ద సైజులో తీసుకున్నారంటే రేకులు లాగేటప్పుడు కష్టమవుతుంది. ఒక బౌల్లో వాటర్ తీసుకొని అందులో ఈ కాటన్ క్లాత్ని ఒక 2-3 నిమిషాలు నానబెట్టుకోవాలి. నానిన తర్వాత ఇందులో ఉండే వాటర్ అంతా గట్టిగా పిండేసేయాలి. మీ దగ్గర వైట్ క్లాత్ ఉంటే వైట్ క్లాతే వాడండి. నా దగ్గర అది అవైలబుల్ లేదు, అందుకని నేను ఇక్కడ పింక్ కలర్ది వాడుతున్నాను. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఫ్లేమ్ని మీడియంలో పెట్టుకొని దానిపైన దోశ ప్యాన్ కానీ ఏదైనా నాన్ స్టిక్ ప్యాన్ని పెట్టుకోవాలి. ఇందులో 2 చుక్కల ఆయిల్ వేసి పేపర్ టవల్ తోటి ప్యాన్ మొత్తం తుడుచుకోవాలి. ఇలా చేయటం వల్ల పూతరేకులను వేసుకున్నప్పుడు అవి అంటుకోకుండా ఈజీగా వస్తాయి. ఈ ప్యాను మీడియం ఫ్లేమ్లో బాగా హీట్ చేసుకోవాలి. ఇప్పుడు కాటన్ క్లాత్కి పిండిని 2 వైపులా బాగా పట్టించాలి. 2-3 సార్లు అటు ఇటు తిప్పుకుంటూ 2 వైపులా పిండిని బాగా పట్టించాలి. ఈ పిండి పట్టించిన కాటన్ క్లాత్ని ప్యాన్ పైన ఫాస్ట్గా లాగేసేయాలి. పూతరేకు వేసుకునేటప్పుడు ఫ్లేమ్ అనేది మీడియంలో ఉండాలి. వేసుకున్న తర్వాత మీడియం టు హైకి చేంజ్ చేసుకోవాలి. అప్పుడు పూతరేకు అనేది మనకి క్రిస్పీగా వస్తుంది. ఈ రేకులు మనం ప్యాన్లో వేసుకునేటప్పుడు ఫస్ట్ అటెంప్ట్కే రావాలని మాత్రం అనుకోవద్దు. నేను ఫస్ట్ 2 టైమ్స్ ట్రై చేసినప్పుడైతే ఇది పిండి మొత్తం ముద్దలుగా వచ్చింది. అలానే నాకు క్లాత్ తోటి ఎలా లాగాలో కూడా తెలియలేదు. 3rd టైం 4th టైం ట్రై చేసే కొంది మనకి క్లాత్ని ఎలా పర్ఫెక్ట్గా ఫాస్ట్గా లాగాలో అర్థమైద్ది. అలానే బ్యాటర్ కన్సిస్టెన్సీ కూడా ఎలా ఉండాలనేది మనకి అర్థమవుతుంది. ప్యాన్లో ప్రతిసారి ఇంకో రేకును వేసుకునేటప్పుడు కొద్దిగా ఆయిల్ యాడ్ చేసుకొని దీన్ని క్లీన్ చేసుకోవాలి. ఆ తర్వాతనే రెండో రేకును వేసుకోవాలి. ప్రతిసారి కాటన్ క్లాత్ని ముంచి మనం రేకులు తయారు చేసుకునేటప్పుడు పిండి అనేది కొంచెం థిక్గా అవుతుంది. అప్పుడు కొద్దిగా వాటర్ని వేసుకొని దాన్ని పల్చగా చేసుకోవాలి. మనం తయారు చేసేటప్పుడు అక్కడక్కడ హోల్స్ ఉన్నా పర్లేదు. రేకుల్లో 2-3 రేకులను కలుపుకొని మనం పూతరేకును తయారు చేసుకునేటప్పుడు ఈ హోల్స్ అనేవి కనపడవు. ఒకసారి వీటిని ఫోల్డ్ చేసిన తర్వాత మనకి ఈ హోల్స్ అనేవి అంతగా కనపడవు. సేమ్ ఇదే ప్రాసెస్లో మిగతా రేకులన్నిటిని కూడా తయారు చేసుకోవాలి. ఇప్పుడు పూతరేకుని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. దీనికోసం ఇక్కడ నేను 2 పూతరేకుల్ని ఒకదానిపైన ఒకటి వేసుకున్నాను. ముందుగా దీనిపైన కరిగించుకున్న నెయ్యిని యాడ్ చేసుకోవాలి. తర్వాత షుగర్ పౌడర్ని కూడా స్ప్రింకిల్ చేసుకోవాలి. ఇందులోకి యాడ్ చేసుకునే షుగర్ అలానే డ్రై నట్స్ ఇవన్నీ మనకి ఎంతైతే ఇష్టమో అంతవరకు యాడ్ చేసుకోవచ్చు. షుగర్ ఇష్టపడిన వాళ్ళు ఆ ప్లేస్లో బెల్లం పౌడర్ని కూడా వాడుకోవచ్చు. ఇప్పుడు ఇందులో డ్రై నట్స్ అన్నిటిని కూడా స్ప్రింకిల్ చేసుకోవాలి.
ఈ పూతరేకుల్ని ఫోల్డ్ చేసుకునేటప్పుడు రేకులు బాగా క్రిస్పీగా ఉంటే విరిగిపోతూ ఉంటాయి. అలాంటప్పుడు మనం ఒక క్లాత్‌ని తీసుకొని దాన్ని వాటర్‌లో డిప్ చేసుకొని అందులోని వాటర్ అంతా పూర్తిగా పిండేసేయాలి. ఆ తడి క్లాత్‌ని ఈ రేకుల మీద అద్దుకుంటూ చేసుకున్నారంటే ఈ రేకులన్నీ సాఫ్ట్‌గా, ఈజీగా ఫోల్డ్ అవుతాయి. ఇలా చిన్న చిన్న టిప్స్‌ని పాటిస్తూ పర్ఫెక్ట్‌గా కుండ లేకుండా మనం ఇంట్లోనే పూతరేకుల్ని తయారు చేసుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. కొత్తగా నా ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.